అందరికీ నమస్కారము. మరి గ్రామం సిరిసపల్లి శ్రీ ఆంజనేయ వీవు మండలం శ్రీ సౌమ్య మండల సమైక్య. అందులో నేను వివోఏగా పనిచేస్తున్నా. ఆషాఢ మాసంలో గోరంటాకు ఎందుకు పెట్టుకుంటారు, దీనికి ప్రత్యేకత ఏంటిది అనేది మనము తెలుసుకుందాము. ఇది పార్వతీదేవి రుద్రాక్షతో జన్మించిందే గోరింటాకు. పార్వతీదేవి రుద్రాక్షతో జన్మించినదే గోరింటాకు. గౌరీదేవి బాల్యంలో ఆమె చెంగుల వనంలో ఆటలాడే సమయంన ఆమె రజజ్వాల అవుతుంది. అంటే ఆ రక్త చుక్క నేల తాకిన ఆ మొక్క పడుతుంది. ఈ వింత గురించి చెలులు, పర్వతరాజు, హిమవంతుడు చెప్పడంతో ఆయన సతీ సమేతంగా ఈ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. మన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరీదేవి ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతీదేవి చిన్న తనకు చెరపతితో ఆ చెట్టు ఆకును కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా మారిపోతాయి. దీంతో పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతి నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా నాకు చేతులకు అలంకారంగా కనిపిస్తుంది అంటుంది. దీంతో పర్వతరాజు, హిమవంతుడు శ్రీ సౌభాగ్య స్నేహంగా మానవ లోకానికి వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదించాడు. అదే మైదాకు చెట్టు. దీన్నే గోరంటాకు అంటారు. ఇది స్త్రీలకు అలంకారంగా ఉంటుంది. దీనివల్ల స్త్రీలకు ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకు శుభకార్యాల్లో కూడా అలంకారం కోసము ఈ గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల యాంటీబయాటిక్ ఉన్నా కానీ అది పోతాయి. తర్వాత ఎర్రగా వండితే మంచి భర్త వస్తారని నమ్మకంతో వాళ్ళు ఉండడం జరుగుతుంది. పాత పెద్ద మనుషులు కూడా అనేది కదా. ఓకే, మంచి మొగుడు దొరుకుతాడని, ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడు అని. అప్పుడు ఆడపిల్లలకు ఎంతో సంతోషం అవుతుంది. మంచిగా పెట్టుకోవాలి అన్న సంతోషం, ఆరాటం. ఓకే. ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకొని అన్నదమ్ములకు మంచిదని కూడా చెప్తారు కూడా పెద్దలు. ఓకే అమ్మా. ఆషాఢ మాసంలో తల్లిగారింటికి పోతారు, అత్తమ్మకం చూడడానికి. మళ్ళీ శ్రావణ అమాస వెళితే మళ్ళీ అత్తగారు చీర కట్టించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అత్తగారి ఇంటికి తీసుకొచ్చుకుంటారు, తల్లిగారింటి నుండి. ఈ గోరంటాకును చేతులకు, కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకునే అలంకరణ వస్తువుగా ఉపయోగించుకుంటారు. అదే సమయంలో కుంకుమను కూడా ఓ సందేహం కలుగుతుంది. నుదుటిన కూడా ఈ ఆకు పసరును బొట్టుగా దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయం గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుటిన పెట్టితే పండదని చెప్తుంది. కావాలంటే పరీక్షించి చూడండి, గోరింటాకు నుదుటిన పెట్టితే పండదు. ఈ గోరంటాకు మెత్తగా నూరుకొని గర్భిణీ స్త్రీలు చిన్న చిన్న ముద్దలు చేసుకొని మింగితే ఎర్రగా ఉడతారు పిల్లలు అని ఆశనా? ఆశ. కడుపులో చల్లదనం కూడా ఉంటుంది ఒక ఆశ. తర్వాత ఇంకేమైనా నూరుకొని చల్లదనం కోసం వెంట్రుకలకు పెడతారా? నెత్తి కూడా చుట్టూ కూడా రాసుకుంటారు. తర్వాత తెల్లింట్రుకలు అయిన వాళ్ళు మైదాకు పెడితే ఒక మంచి అందం వస్తుంది స్త్రీలకు. అవునా? తెల్లింటికలు అయిన వాళ్ళు ఎర్రగా అయితే ఆ అందం కూడా గ్లో మంచిగా వస్తుంది స్త్రీలకు. చల్లదనం, అందం మంచిగా వస్తుంది. కొంతమంది పెట్టుకున్న వాళ్ళని నేను చూసిన, చాలా బాగా అందంగా కనిపిస్తారు. అంత పవర్ ఉంది మైదాకు. మన అంటే ఇప్పుడు వాతావరణంలో ఆషాఢంలో వర్షాలు పడతాయి కదా, దీంతో వాతావరణంలో అంత చల్లగా మారుతుంది. అంతేనప్పుడు సూక్ష్మజీవులు పెరిగి అంటరోగాలు వస్తాయి. అయితే వర్షాలు ఎక్కువ అవడం వల్ల వాతావరణంలో
చల్లగా ఉంటుంది. అప్పుడు ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణం సమానంగా మన శరీరంలో మారదు. దీంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వేడిని కూడా మనకి తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. అందుకే ప్రతి ఒక్కరు ఆచారం వెనుక ఆరోగ్యం